గౌరవనీయులారా, అక్క చెల్లుల్లారా, అవ్వ తాతల్లారా, టోటల్గా మా ముస్లిం సమాజానికి చెందిన ప్రతి ఒక్కరికి, ఆడ మగ, చిన్న పెద్ద అందరికీ నేను ఒక వార్త వినిపిస్తున్నా. అదేంటంటే, మా ముస్లిం సమాజంలో మొదటి నుంచి రెండు రకాల వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు విశ్వాసం గల వాళ్ళు, సమాజం కోసం, జాతి కోసం, ముస్లిం సమాజ ప్రజల కోసం తన ధన మాన తన ప్రాణాల్ని అర్పించే వాళ్ళు కొందరు ఉంటే, అందులో 1, 4, 10 మంది మునాఫికులు కూడా ఉంటారు. మునాఫికులు అంటే ఇస్లాంలో ఉండి, ముసల్మాన్లలో ఉండి, ముసల్మాన్ల వేషంలోనే ఉండి, గడ్డం టోపీలు అన్నీ పెట్టుకొని మేము కూడా ముసల్మాన్లే అని తిరుగుతూ, ఆ ముసల్మాన్లకే, ఆ ఇస్లాంకే, ఆ ధర్మానికే నష్టం కలిగించే డబల్ గేమ్ ఆడే మూర్ఖుల్ని మునాఫికులు అంటారు. వీళ్ళు శత్రువుల దగ్గర అమ్ముడైపోయి ఉంటారు. శత్రువులు ఇచ్చే డబ్బులకు, వాళ్ళు వేసే బిస్కెట్లకు, వాళ్ళు వేసే రొట్టి ముక్కలకు కుక్కల్లాగా లొంగిపోయి తన జాతిని, తమ సమాజాన్ని, తన ముస్లిం సమాజం యొక్క మాన ప్రాణ ఆస్తులని కూడా అమ్మడానికి వెనకాడరు. అలాంటి వారు మా ఆంధ్రప్రదేశ్లో కొందరు ఉన్నారు. పేరుకి ఉలమా అని, అంటే ఆలిమని, ఒకడేమో ముఫ్తీ అని, ఒకడేమో నేను ముస్లిం సంస్థకి పెద్ద అని, ఒకడు అది అని ముసల్మాన్ లాగే వేషాలలో ఉంటారు. కానీ వీళ్ళు బీజేపీ ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళని బిస్కెట్లు వేసి పోషిస్తుంది. ఈ ఫోటో చూడండి. వీడు ఢిల్లీలో ఉన్న బీజేపీ ముస్లిం సంఘటన్, అంటే బీజేపీలో ఉన్న ఒక ముస్లిం మునాఫిక్ల సంఘటానికి ఈడు అధ్యక్షుడు. సోహెబ్ ఖాసిమీ అని ఈడు పేరు. ఈడు పక్కా బీజేపీ పుట్టుకతో ముస్లింగా పుట్టిన వీడి బ్రతుకంతా బీజేపీలోనే గడిచింది. బీజేపీలోనే వీడి తిండి, బీజేపీలోనే వీడి యొక్క అన్ని అవసరాలు తీర్చేది. వీడు బీజేపీతో ఎన్నో సంవత్సరాల క్రితం కలిసిపోయి ముస్లింలకు ఎన్నో నష్టాలు చేసిన ఈ సోహెబ్ ఖాసిమీ గాడు. వీడిని తీసుకువచ్చి కొందరు మూర్ఖులు, ఈడు జమాతే ఉలమాయ్ హింద్ అంట. అసలు ఈ జమాత్ అనేదే లేదు, కొత్తగా సృష్టించిన దొంగ జమాత్. అసలైన జమాత్ జమియతే ఉలమాయ్ హింద్, అది జాతీయ సంస్థ, ముస్లింల కోసం ఎల్లప్పుడూ పోరాడే సంస్థ. కానీ వీళ్ళు ఈ రాజకీయం కోసం నిన్న మొన్న ఒక కొత్త పేరు పెట్టి జమాత్ ఉలమాయ్ హింద్ అనే పేరుతో ఒక బీజేపీకి ఏజెంట్గా ఉన్న ఈ సోహెబ్ ఖాసిమీని తెచ్చారు. వీడు పక్కా ఏజెంట్ బీజేపీకి. వీడికి జాతి లేదు, మతం లేదు, సమాజం లేదు. వీడి వల్ల ఎన్నో ముస్లింల ఊచకోతలు కోయబట్టిన ఈ దుర్మార్గుణ్ణి తీసుకొచ్చి చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారితో కల్పిస్తున్నారు ఈయన పెద్ద అని. వీడు ఎంత దుర్మార్గుడో వీడి యొక్క పేరు కొట్టి మీరు చూడండి. ప్రతి బీజేపీ క్యాంపెయిన్లో ఉంటాడాడు. కొత్త సమితిలు పెట్టి జమాత్ ఉలమాయ్ హింద్ అంట, ముఫ్తీయే తంజీమ్ ఆంధ్ర అంట, ఇవన్నీ కొత్త పార్టీలు రాజకీయం కోసం, ఈ పీడీపీ బీజేపీల యొక్క రొట్టెల ముక్కల కోసం, బిస్కెట్ల కోసం అమ్ముడైపోయిన వీళ్ళు మా సమాజాన్ని ఊచకోతలు కోయిస్తానికి కూడా తయారైపోతున్నారు. ముస్లిం సమాజాన్ని తాకట్టు పెట్టి శత్రువులకు అమ్మేయడానికి సిద్ధమవుతున్న ఈ దుర్మార్గుల యొక్క మాటలు వినమాకండి. వీళ్ళు మునాఫికులు, అసలైన సిసలైన ముస్లిం పండితులు, ముస్లిం జమాతులు మొత్తం కలిసి ఆంధ్రప్రదేశ్లో ఒక తాటి మీదకి వచ్చి ఒక నిర్ణయానికి తీసుకున్న వాళ్ళు ఎవరు? వీళ్ళు ముస్లింల యొక్క అభివృద్ధి కోరేవాళ్ళు, ముస్లింల యొక్క రక్షణ కోరేవాళ్ళు. కొన్ని వేల సంఖ్యల్లో ఆలింలు, ముఫ్తీలు, జమాతుల పెద్దలు కలిసి అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. అదేంటంటే, ఈసారి మాన
ప్రాణ ఆస్తుల యొక్క రక్షణ, మా 4% రక్షణ, సిఏ యొక్క రక్షణ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్ గారికి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయడంలోనే ఉంది. దీనికి ముస్లింలందా సహకరించండి, వినండి, ఒకటికి 4 సార్లు ఆలోచించండి, మీ విశ్వాసానికి అడగండి, మీ మనసుకు అడగండి. దొంగ ఎవరు? ముస్లింల యొక్క అభివృద్ధి కోరేవాళ్ళు ఎవరు? ఈ దొంగ ఆలింల యొక్క మాటలు వినమాకండి. వీళ్ళు అమ్ముడైపోయిన, బీజేపీకి అమ్ముడైపోయిన కుక్కల్లాంటి